హాయ్ అండి. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 4వ భాగము. కోకో నిలయం. సమయం సాయంత్రం. 5th ఫ్లోర్లో యువకులిద్దరూ పెద్ద శబ్దాలతో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉండేది ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ఎప్పుడూ టూర్లంటూ తిరుగుతూ ఉంటాడు. పెద్ద పోస్ట్లోనే ఉన్నాడు. భార్య కూడా షాప్లంబడి తిరుగుతూ ఆయన సంపాదించిన డబ్బును చక్కగా ఖర్చు పెడుతూ ఉంటుంది. ప్రతి నెల చీరలు కొనటం, ఆ కొనుక్కున్న చీరలు చూపించటం కోసం కిట్టి పార్టీలని, పుట్టినరోజు పార్టీలని, పెళ్లిరోజు పార్టీలని, ఒకటి ఏంటి ఎన్నో పార్టీలకు వెళుతూ తన నగల ప్రదర్శన, చీరల ప్రదర్శన చేస్తూ ఉంటుంది. వాళ్ళకి 2 అబ్బాయిలు. వాళ్ళు కూడా ఏం తక్కువ తినలే. పెద్ద మ్యూజిక్ సిస్టమ్ కొనిపించుకున్నారు వాళ్ళ నాన్నతో. పెద్ద సౌండ్తో పాటలు పెట్టుకుని దానికి తగ్గట్టు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. అదే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది డ్యాన్స్ అనాలో ఎక్సర్సైజ్ అనాలో చూసిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అది టీవీలో వచ్చే డీ ప్రోగ్రాం లాగా సాగుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్ ముక్కి మూలికి అత్యవసర మార్కులతో పాస్ అయ్యి ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. పెద్దవాడు 3rd ఇయర్లో, రెండోవాడు 1st ఇయర్లో ఉన్నారు. ఇద్దరికీ కూడా బోల్డంత డబ్బులు పెట్టి ఇంజనీరింగ్లో చేర్పించారు. తండ్రి ప్రతాప్కి సంపాదనకు ఏమీ కొదవలేదు. జీతం కన్నా నాతమే ఎక్కువ వస్తుంది కాబట్టి ఖర్చుకు వెనకాడడు. ఆయన సంపాదించిన డబ్బును భార్య కొడుకులు అలా సద్వినియోగపరుస్తూ ఉంటారు. పైన టాప్ ఫ్లోర్లో ఉంటారు కాబట్టి ఆ మ్యూజిక్ రణగుణ ధ్వనులు కొంతవరకు గాల్లో కలిసిపోతున్నాయి. వాళ్ళింటి ఎదురుగుండా పోర్షన్లో ఉండే వాళ్లకు మాత్రం వీళ్ళ గురించి తెలుసు కాబట్టి మొత్తం కిటికీలు అన్నీ వేసుకుని కూర్చున్నారు. మొత్తం సౌండ్ ప్రూఫ్గా ఉండేటట్టుగా కర్టెన్లు కూడా మూసేసుకుని కూర్చున్నారు. ఎవరిన్ని చెప్పినా ఆ అబ్బాయిలు వినరని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఏం అనలేక అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నారు. ఇంతలో వాళ్ళ అమ్మ సుహాసిని బయట నుంచి వచ్చింది. ఒరేయ్ వెదవల్లారా, ఆ సౌండ్ ఆపండ్రా, బుర్రలు బద్దలైపోతున్నాయి. ఎంతసేపు మ్యూజిక్ పెట్టుకుని ఆ పిచ్చి గంతులేస్తూ ఉండకపోతే కాస్త ఆ పుస్తకాలు తీసుకోండిరా. బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారంటే మీ నాన్న చీల్చి చెండాడేస్తాడు. 24 గంటలు మీరు మీ మ్యూజిక్ చంపుతున్నారు. ఆపండి కాసేపు అంటూ కొడుకుల మీద అరిచింది. తలుపు తీసుకుని వాళ్ళ అమ్మ వచ్చింది కూడా గమనించలేదు వాళ్ళిద్దరూ. ఒరేయ్ నేను ఇంట్లోకి వచ్చానురా, ఆపండి. కనీసం మనిషి ఇంట్లోకి వచ్చాను అని కూడా తెలియకుండా ఆ పిచ్చి పాటల్లో మునిగిపోయి ఉన్నారు. ఎవడో వచ్చి ఏదో పట్టుకుపోతాడు, సరిపోతుంది. దొంగాడు దూరి ఇల్లంతా దోచుకుపోతాడు. మనిషి ఇంట్లోకి వచ్చాడని కూడా తెలియకుండా ఉన్నారని తెలిస్తే ఎవడో లోపలికి వచ్చి కొల్లగొట్టేసుకుని వెళ్ళిపోతాడు నగలు నట్రా అన్నిటినీ అంటూ గబగబా వచ్చి మ్యూజిక్ సిస్టమ్ ఆపేసింది సుహాసిని. అప్పుడు చూశారు వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ రావటం. ఓ మామ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎందుకు ఆపేశావు? మంచి పాట అరిచాడు పెద్దవాడు అరుణ్. ఓహో, అది పాట అంటారా నాయనా? ఇంగ్లీష్ వాళ్ళు పాటలు కూడా పాడుతారా ఏంటి? గొంతులో పెద్ద నేరేడుకాయ నోట్లో పెట్టుకుని సౌండ్ బయటికి తెప్పిస్తూ హా హూ హా హూ హా హా హూ అంటుంటారు. చాలే ఆపండి, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్, మనల్ని తన్ని తరిమేస్తారు. ఓకే మామ్ అన్నాడు రెండో కొడుకు అనీష్ వినయం నటిస్తూ. అంతవరకు అన్నతో పాటు గంతులేసిన వాడే. కావాలని వాళ్ళ అమ్మ ముందు వినయం నటిస్తూ ఉంటాడు. రెండో వాడికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాడి లాభాలు వాడికి ఉన్నాయి. అమ్మకు కోపం వస్తే వచ్చే నష్టం వాడికి తెలుసు. వాడి పాకెట్ మనీకి కత్తెర వేస్తుంది. సరే సరే, పని మనిషి వచ్చిందా అడుగుతూ లోపలికి వెళ్ళింది. లేదమ్మా, వచ్చినట్లు లేదు పెద్దవాడు సమాధానమిచ్చాడు. బట్టలు మార్చుకుందామని లోపలికి వెళ్ళిన సుహాసిని అక్కడి దృశ్యాన్ని చూసి గతుక్కుమంది. సుహాసినికి తన బట్టల బీరువా తెరవగానే అరల్లో అన్నీ అటూ ఇటూ సర్దినట్లుగా కనబడింది. గబగబా డబ్బులు పెట్టిన చోట చూస్తే కొంత తగ్గినట్లు అనిపించింది. ఎంత తగ్గిందో కూడా తనకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడూ లెక్క పెట్టి డబ్బులు పెట్టుకోవటం అలవాటు లేదు.
కానీ కట్టలు కొన్ని తగ్గినట్టుగా అనిపించింది. ఎప్పుడూ అలా జరగలేదు. తన బట్టల బీరువా ఎవరు ముట్టుకోరు, భర్త గాని పిల్లలు గాని. పని మనుషులు అసలు ఆ అపార్ట్మెంట్లోకి ఎవ్వరూ రారు. తను ఒక్కటి మాత్రమే పెట్టుకుంది. అది కూడా తన ఫ్రెండ్ ఇంట్లో చేసే నమ్మకస్తురాలైన మనిషిని మాట్లాడుకుంది. ఒక్కసారి వచ్చి మొత్తం పనంతా చేసుకుని వెళ్ళిపోతుంది. రాత్రికి కావలసిన చపాతీలు కూర లాంటివి కూడా చేసేస్తుంది. ఆ అమ్మాయి మీద అనుమానం పడే ఛాన్సే లేదు. తనున్నప్పుడే వచ్చి చేస్తుంది కాబట్టి. పిల్లలు ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. ఇప్పుడు అనుమానం వచ్చింది కదా అని పిల్లల్ని అడిగితే వాళ్ళు నిజం చెప్పకపోవచ్చు. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. పోనీ అలా అని అడగటం మానేస్తే ఇదే అదును చూసుకుని వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డబ్బు తీయటానికి ట్రై చేస్తే అలవాటైపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఈ బీరువా తాళాలు తను ఎప్పుడు వేసే పెడుతుంది కదా. తాళం చెవులు కూడా వేరే సీక్రెట్ ప్లేస్లో పెడుతుంది. అది ఎవరికీ తెలియదు. మరి అలాంటప్పుడు బీరువా తాళాలు తీసుకుని ఎలా ఓపెన్ చేశారు? పిల్లలు ఇద్దరిని అడిగేద్దామా అని అనిపించింది ఫైనల్గా సుహాసినికి. ఎంత డబ్బు పోయి ఉంటుందో కొంచెం కూడా తనకి ఐడియా లేదు. అసలు తనదే తప్పు. బీరువా తాళాలు సరిగ్గా దాచిపెట్టుకోలేదేమో. అయినా తనే పొరపాటు పడుతుంది ఏమో. ఏమీ పోయి ఉండకపోవచ్చు కూడా. సరిగ్గా లెక్కపెట్టి పెట్టలేదు కాబట్టి అటు ఇటుగా అయి ఉంటాయి. కానీ బీరువా ఓపెన్ చేసినట్టు ఉంది కదా. ఏమో పొద్దున వెడుతున్నప్పుడు తనే ముయ్యటం మర్చిపోయి ఉండొచ్చు. తనకి జ్ఞాపకం లేదు. బహుశా వెళ్లే హడావిడిలో తను బీరువా తాళం వేయటం మర్చిపోయి ఉండొచ్చు. అవును, అదే జరిగి ఉండొచ్చు. అమ్మా, ఏం చేస్తున్నారు? నేను వచ్చాను. బయట నుంచి వెంకటమ్మ పిలుపు వినిపించింది. వస్తున్నా వెంకటమ్మ అంటూ సుహాసిని బట్టలు మార్చుకుని బయటికి వచ్చింది. ఏంటి వెంకటమ్మ, ఆలస్యమైంది ఇవాళ? ఎక్కడికి పోయినావు? నేను మా ఆయన మార్నింగ్ షో సినిమాకి వెళ్ళామమ్మా. ఓసిని అసాధ్యం గోలా, పొద్దున్నే సినిమా చూసి వచ్చావా? అవునమ్మా, నాకు హీరో నాని అంటే చాలా ఇష్టం. నాని సినిమాలు వస్తే వెళ్ళిపోతా. మా ఆయన్ని బతిమలాడి ఎట్లాగైనా ఒప్పించి తీసుకుపోతా. మా ఆయనకేమో అల్లు అర్జున్ అంటే ఇష్టం. నాకిష్టమని నాని సినిమాకి నాతో వస్తాడు. నేను కూడా అల్లు అర్జున్ సినిమా వస్తే చూస్తాను. ఎందుకే అంత పిచ్చి ఆ సినిమా హీరోలంటే? వాళ్ళేమన్నా నీకు పైసలు ఇస్తారా ఏంటి? నీ పైసలు ఖర్చు పెట్టుకుని పెడతావు. అదంతే అమ్మా. తోమిన గిన్నెలన్నీ కడుగుతూ సమాధానం ఇచ్చింది వెంకటమ్మ. వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వకపోయినా మంచిగా యాక్షన్ చేసి డ్యాన్స్ చేసి చూపిస్తారు కదా. సుహాసినికి తెలుసు వీళ్ళందరూ సినిమా హీరోలకి దండలు వేసి పాలాభిషేకం చేసి పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తారని. అయినా అమ్మా, నాకు తెలియక అడుగుతాను, మీరు అసలు సినిమాలు ఎందుకు చూడరు? సినిమాలు చూస్తుంటే మంచిగా ఉంటుంది. ఆ పాటలు, డ్యాన్సులు, ఫైటింగ్లు మంచిగా అనిపిస్తాయి. ఓడవడానికి చీపురు తీసుకుంటూ అడిగింది వెంకటమ్మ. ఏమోనే, ఎందుకో బయటికి వెళ్ళి సినిమాలు చూడటం అలవాటు లేదు. సార్ కూడా ఇష్టపడరు. నాకు కూడా ఈ కొత్త సినిమాలు ఉంటే ఇష్టంగా ఉండదు. ఇదిగో ఈ పిల్లలే ఒకటే గోల పెడుతుంటారు. మేము రామని వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ సినిమాలకి పోతుంటారు. అయినా నాకు టీవీ సీరియల్స్తోనే కాలక్షేపం అయిపోతుంది. ఎప్పుడైనా చూస్తే పాత సినిమాలు అప్పుడప్పుడు చూస్తాను. అది సరే వెంకటమ్మ, ఇవాళ నువ్వు చూసిన సినిమా ఏంటి? సుహాసిని అలా అడగగానే వెంకటమ్మకు హుషారు వచ్చేసింది. నాని సినిమా కొత్తగా వచ్చిందమ్మా, దసరా అని. చాలా బాగుంది. హీరో నాని ఇరగదీసేశాడు యాక్షన్. అబ్బో, హాల్లో ఏలలే ఏలలు. నాని సినిమాలో ఎక్కువ ఫైటింగ్లుండవు కానీ కొంచెం ఈ సినిమాలో ఉన్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుందమ్మా. చాలా బాగుంది ఆమె యాక్షన్. సినిమాల గురించి అడిగితే వెంకటమ్మ మాటలకి ఫుల్ స్టాప్ ఉండవు. తెగ చెప్తూనే ఉంటుంది. అంత పిచ్చిదానికి సినిమాలంటే. అలా ఏదో మాట్లాడుతూనే ఉంది సినిమా గురించి. ఇంతలో సుహాసిని ఫోన్ మోగింది. దాని మాటలకి అడ్డుకట్టబడింది. ఇక మాట్లాడకుండా తన పనులు తను చేసుకోవటం మొదలుపెట్టింది. సుహాసిని ఫోన్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. కిట్టి ఫ్రెండ్ రేవతి దగ్గర నుంచి ఫోను. రేవతి, చెప్పు, ఏంటి సంగతి? ఏం లేదు సుహాసిని,
ఈ నెల కిట్టి పార్టీ మా ఇంట్లో జరగాలి కదా, ఎలానా అని ఆలోచిస్తున్నాను. ఏమైంది రేవతి, ఏం జరిగింది? ఏం జరగటం కాదు సుహాసిని, మా అత్తగారు వాళ్ళు ఇంకో 3 రోజుల్లో దిగుతున్నారు. మా అత్తగారికి ఒంట్లో బాలేదు, హాస్పిటల్లో చూపించాలి. మా వారు వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలిచారు. టెస్ట్లు అవి చేయించి హాస్పిటల్లో చూపిస్తాను అంటూ ఫోన్ చేసి రమ్మన్నారు. ఆవిడికి ఏమైందో తెలియదు, కొద్ది రోజులుగా బాగాలేదని చెప్పారు. అందుకే ఈయన టెన్షన్ పడుతున్నారు. సరే, ఆ టెస్టులు ఏవో చేయిస్తే అనుమానం తీరిపోతుంది కదా అనేసి ఇక్కడికి రమ్మన్నారు. మనం కిట్టి పార్టీ పెట్టుకుంటే బాగుండదు కదా వాళ్ళు వచ్చిన తర్వాత. అందుకు మీ ఇంట్లో ఏమన్నా కుదురుతుందా అని అడగటానికి ఫోన్ చేశాను. ఓ అలాగే రేవతి, ఈ మాత్రం దానికి ఇంతలా అడగాలా? కిందటి నెల నా వంతుగా పార్టీ ఇక్కడే పెట్టుకున్నాను కదా, ఈ నెల కూడా మా ఇంట్లోనే పెట్టుకుందాంలే నీ వంతు పార్టీ కూడా. థ్యాంక్ యూ సుహాసిని, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. పార్టీ క్యాన్సిల్ చేస్తే మీరు ఏమన్నా అనుకుంటారేమో అని పొద్దుటి నుంచి అనుకుంటూ ఉన్నాను. అమ్మయ్య, నా ప్రాబ్లం సాల్వ్ చేశావు. ఒంట్లో బాగుండకుండా వచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని పార్టీ చేసుకుంటే బాగుండదు కదా, అందుకే ఒకటే ఆలోచించా, ఎలా ఏం చేద్దామా అని. అమ్మయ్య, ఇక మన వాళ్ళందరికీ ఫోన్ చేసి కిట్టి పార్టీ మీ ఇంట్లో ఉందని చెప్పేస్తా. అలాగే రేవతి, మనలో మనం సర్దుకోకపోతే ఫ్రెండ్స్మే కాదు. ఇబ్బందుల్లో ఉంటే పార్టీ చేసుకుందామని అంత మూర్ఖంగా ఎవరూ ఆలోచించము కదా, భరోసాగా చెప్పింది సుహాసిని. థ్యాంక్స్ సుహాసిని. రేవతి, నేను ఇంట్లో ఏదైనా చేస్తాను వెంకటమ్మ సాయంతో, నువ్వేమీ ఇబ్బంది పడకు, ఏమీ చెయ్యొద్దు. ఆ ఏర్పాట్లు అన్నీ నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు మీ అత్తగారు మామగారుల సంగతి చూసుకో. వాళ్ళ కిట్టి పార్టీలో ఒక్కొక్కళ్ళు ఒక ఐటెం తీసుకెళ్ళి ఒక ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటారు. కాసేపు ఏమన్నా చిన్న ఆటలు ఆడుకుంటూ, కాసేపు మాట్లాడుకుంటూ పాడుకుంటూ గడుపుతారు. ఈసారి కిట్టి పార్టీ రేవతి ఇంట్లో జరగాలి. తన ఇంట్లో కుదరదు అని చెప్పటానికి ఫోన్ చేసింది రేవతి. ఆ తర్వాత ఎవరు ఏ ఐటెం చేసుకుని తీసుకెళ్ళాలి అనే దాని గురించి కొంచెం సేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. ఈ లోపున వెంకటమ్మ తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారో కొడుకులిద్దరూ కూడా ఇంట్లో లేరు. ఇక అప్పటికి డబ్బులు పోయిన విషయం సుహాసిని మర్చిపోయింది. అసలు డబ్బులు పోయాయో లేదో అని అనుమానం కూడా ఉండటంతో ఇక ఆ విషయాన్ని గురించి పెద్దగా ఆలోచించటం అవసరం లేదని అనుకుంది. అందుకే మర్చిపోయింది కూడా. కిట్టి పార్టీ గురించి ఆలోచిస్తూ ఉంది. ఆమె కిట్టి పార్టీకి ఏమేమి చేయాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు ధరించాలి అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది. ఇక ఈ రోజుకి ఇంతేనండి. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.